ఎస్ అండి, గుడ్ మార్నింగ్. సుజాత గారు, ఒక్క కొండా సురేఖ గారి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీనే ప్రజలు వ్యతిరేకించే పరిస్థితికి వచ్చింది, అవునంటారా? గుడ్ మార్నింగ్ అండి, మీకు ఛానల్కి నా తోటి సోదరి మండలకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది అనడానికి ప్రభుత్వానికి పార్టీకి వ్యాఖ్యలని కలిపి మాట్లాడొద్దు అనేది నేను మీకు కాస్త ఒక సజెషన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తను వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటల్ని ప్రభుత్వానికి పార్టీకి రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి నేను ఎవరిని కూడా కించపరచాలని ఒక మహిళగా గతంలో కూడా మేము కొట్లాడిన వాళ్ళం ఉన్నాం, ప్రతి విషయంలో మాట్లాడిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి నేను ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలు చేయమని నేను అనను. దూషించినా కూడా నేను దానికి కరెక్ట్ అని సమర్థించాను. కానీ దీనికన్నా ముందు జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటే నా తోటి టిఆర్ఎస్ పార్టిసిపెంట్ నాయకురాలికి చాలా అసలు అర్థమయ్యేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లోకి వెళ్తాను. ఇందాకనే సురేఖ అక్క కూడా ట్వీట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా మేమందరం కూడా సమంతకి, నాగార్జునకి కాదు సమంతకి క్షమాపణ చెప్తున్నాం మా అందరి తరఫు నుంచి. సురేఖ గారు చెప్పలేదుగా? ఆగండి, ట్వీట్ చేశారు, చెప్తారు, ఆగండి. మీకు ఎందుకు తినబోతు రుచి చూడడం ఎందుకు అంతగానం ఈ మీడియాకి ఇంత తొందర నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక విషయంలో మొన్న పాడి కౌశిక్ రెడ్డి మాటలకి ఇదే నాయకురాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని నేను ప్రశ్నిస్తాను. ఎందుకు గతంలో కేటీఆర్ ఒక్క సెకండ్ నాకు కొంచెం డిస్టర్బ్ అయింది. 1 సెకండ్. గతంలో 51% ఉన్నటువంటి తెలంగాణ మహిళలకి బ్రేక్ డాన్సులు చేయండి, క్లబ్ డాన్సులు చేయండి అని విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి కేటీఆర్ కి ఈ మేడం గారు, ఇక్కడ కూర్చున్నటువంటి మేడం గారు సమర్థించారు తప్పించి వ్యతిరేకించలేదు, క్షమాపణ చెప్పలేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను క్షమాపణ అడుగుతున్నాను సమంతకి. కానీ వీళ్ళు ఎప్పుడైనా అంత బహిరంగంగా మహిళల్ని వేదికల మీద తిట్టినటువంటి సందర్భాల్లో వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడినరా అని అడుగుతున్నాను. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ ఏమని తిట్టింటో ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి సీతక్కని మొన్న అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడిటో గుర్తు చేసుకోవాలి. సీతక్కని అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఆ ఫోటోల్ని చాలా గలీజ్ గా చిత్రీకరించి వీళ్ళ టిఆర్ఎస్ పేజీల్లో ట్రోల్ చేసినటువంటి విషయం మర్చిపోయి ఆ రోజు ఎందుకు క్షమాపణ చెప్పలేదో మేడం గారిని అడుగుతున్నాను నేను. నిన్న గాజులు పంపిస్తాను దద్దమ్మ అని మాట్లాడినప్పుడు నేను కూడా టిఆర్ఎస్ భవన్ ని ముట్టడించడం జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ డ్యామేజ్ అయిపోయిందంట, విచక్షణంగా మాట్లాడతాడంట కేటీఆర్. వచ్చి మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పుకున్నాడు. ఎంత విచక్షణంగా మాట్లాడతాడో మీకే వదిలేసిన తల్లి నేను. ఇక మిగతా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇది నేను కరెక్ట్ అని కూడా అనను. నేను కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఇందాకనే మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకటి, కేటీఆర్ అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖని అనవసరంగా కెలికిండా లేదా, అనవసరంగా ఇబ్బంది పెట్టిండా లేదా, అనవసరంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండా లేదు. ఆ ప్రెస్టేషన్ లో తను తట్టుకోలేనటువంటి పరిస్థితులలో నోట్లో నుంచి జారినటువంటి మాటలు ఈ రోజు వైరల్ గా మారినాయి. నేను కరెక్ట్ అని కూడా అనను. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ మేడం గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి మేడం గారికి నేను అడుగుతున్నా, నోట్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి నోట్లో ఫినాయిల్ వేసి కడుగు కొండా సురేఖమ్మ అని అన్నాడు. ఈ విధమైనటువంటి మాటలు మహిళలకు మాట్లాడొచ్చా? మరి మొన్న మీ వాళ్ళ మీదనే పెట్టినటువంటి విషయం మీరు మర్చిపోయినరా? కొండా సురేఖకి మీరు ఏ విధంగా రఘునందన్ రావుకి కొండా సురేఖకి పెళ్లి చేసేస్తారా మీ వాళ్ళు? ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీ విచక్షత ఎక్కడ పోయిందమ్మా? ఎందుకు వచ్చి మీరు నాలాగా మీరు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? తప్పుంటే తప్పని మాట్లాడుతారు సుజాత, కరెక్ట్ అంటే కరెక్ట్ అని మాట్లాడుతారు. మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ మీడియా సాక్షిగా క్షమాపణలు అడగలేదు? ఆ రోజు ఎందుకు మీ వాళ్ళు పెట్టిన దానికే కదా మరి హరీష్ రావు వచ్చి క్షమాపణ అడిగిండు. మీ వాళ్ళది తప్పు లేకుండా ఆయన ఎందుకు క్షమాపణ అడుగుతుండే? మరి అది అయిపోయింది కదా, అయిపోయిన ఘట్టాన్ని వదిలేసితే బాగుండే. మళ్ళా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టి సురేఖక్కని ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు మర్చిపోయినవా? సురేఖక్కకే కాదు
గతంలో మీ దగ్గర ఉన్నటువంటి శోభక్కకు లేదా సురేఖక్కకి లేకపోతే ఇంకా మొన్న ఈ మధ్యనే బయటికి వచ్చినటువంటి మహిళా నాయకురాలు రేఖా నాయక్ వీళ్ళందరికీ కూడా మీ పార్టీలో జరిగినటువంటి అవమానాలు, మీ పార్టీలో చేసినటువంటి విచక్షణ రహితమైనటువంటి విషయాలను మనం మర్చిపోతే చాలా చాలా బాధాకరం అమ్మా. 2 రోజులలోనే మనం చేసినటువంటి విషయం మర్చిపోవద్దు తల్లి. ఇంత రోడ్డుకెక్కి మమ్మల్ని అవమానపరుస్తూ ప్రతిరోజు మా మహిళల్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ఉచిత బస్సు ఇస్తే మహిళల్ని టార్గెట్, మేము అసెంబ్లీలో ఉంటే మహిళల్నే టార్గెట్, మంత్రులుగా ఉంటే మా మహిళల్నే టార్గెట్ గా చేసి మీరు తొలి మహిళా కేబినెట్ లో మంత్రుల్ని ఇవ్వకుండా మహిళల్ని అవమానపరిచినటువంటి తొలి టార్గెట్ మీద అక్కడి నుంచే మొదలై ఒక మహిళా కమిషన్ ఇయ్యమంటే కూడా 6-7 ఏళ్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇయ్యలేదు. నేను రోడ్డు మీద ధర్నాలు చేసినా, నేను రోడ్డు మీద కూర్చొని బైఠాయింపులు చేసిన, నాతో పాటు ఎంతో మంది నాయకురాళ్ళు కొట్లాడినరు. ఆ తర్వాత కదా మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పుడు మహిళల్ని అవమానించినప్పుడు మీరందరూ ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడానికి ఎందుకు రాలేదమ్మా? చాలా విచక్షణంగా ఉండేటటువంటి మీ పార్టీ, విచక్షణను కోల్పోయినటువంటి మీ పార్టీ, విచక్షణంగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి మీ పార్టీ, మీరు ఈరోజు శుద్ధపూసల మాటలు శుద్ధులు చెప్తే ఒకళ్ళు వినడానికి రెడీగా ఉన్నారా? సమంత విషయం గురించి కాదు నేను చెప్పేది, ఈరోజు మిగతా విషయాలు మాట్లాడుకుందామమ్మా. ఈ టాపిక్ ని డైవర్ట్ చేసి ఈరోజు మూసీ నది గురించి మూసీ నది కాలువ అయిందంట కాంగ్రెస్. మీదేమైందమ్మా? పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండమ్మా? 2 రాష్ట్రాలలో మళ్ళొకసారి విభేదాల్ని రెచ్చగొట్టి ప్రాంతీయవాదాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడినప్పుడు మీది ఎక్కడ పోయిందమ్మా? 1,50,000 కోట్లు కేంద్రానికి 1,00,000 కోట్లు ఇస్తారంట, అది వీళ్ళ టార్గెట్ అంట. అదే మూటలు మోసుకపోయేదండి. ఏందమ్మా ఒక్కరు మాట్లాడి మీరు అదే సుజాత ఒక్క ప్రశ్న సుజాత గారు, మీరు సమంత గారికి క్షమాపణ చెప్తున్నారు కదా, నేను ఇచ్చాక మీరు మిగతాది అడగండి, నేను మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. 1,00,000 కోట్లు డిపిఆర్ఏ తయారు కాలేదని మీరే చెప్తారు, అసెంబ్లీలో బిల్లే పాస్ అవ్వలేదని మీరే చెప్తారు. అసలు ఎవరండి ఎక్కడ 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందేమో అంచనాలు అని మాట్లాడినరే తప్పించి 1,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు దాన్ని శాంక్షన్ చేసేసి 1,50,000 కోట్లకు మూసీ కాలువని ఈ రోజు ప్రక్షాళన చేస్తున్నట్లు మీలాగనా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుధీర్ రెడ్డి కొంపకు చేర్చినటువంటి విషయం మేము మర్చిపోలేదా? అంత ఈజీగా మర్చిపోతుంది. ఏం సుందరీకరణ చేసిన 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రాహుల్ గాంధీకి అందిస్తారంట, సోనియాకి అందిస్తారంట. ఎక్కడమ్మా తీసి చూపేయండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోపిడీ చేసినట్ల అందరూ మీలాగా ఉంటారు అనుకోవడం మీ భ్రమ అనుకుంటున్నా నేను. ఎవరు పచ్చకామర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మీరు చేసిన తప్పులే ప్రతి ఒక్కళ్ళు చేస్తారని మీ కళ్ళ కనబడుతుంది. మీరు ఒక్క టాపిక్ ని తీసుకొని పోయి 100 టాపిక్లలో యాడ్ చేసి గతంలో మీ ప్రభుత్వం మహిళల్ని అవమానించింది మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా సీతక్క కూర్చున్న సీట్లని ఇంకో రకంగా దాన్ని మీరు ట్రోల్ చేసినటువంటి విషయం మర్చిపోయినరా? అంతేందుకు కల్వ సుజాత ఇక్కడ కూర్చున్నటువంటి కల్వ సుజాత మొన్న నేను అధికారికంగా తాండూరు కార్యక్రమానికి హెలికాప్టర్ లో వెంకన్న, నేను, రంజితన్న ముగ్గురం పోతే దాన్ని ఎంత అసహ్యంగా కేటీఆర్ సొంత పేజీలో పెట్టి నన్ను ట్రోల్ చేసినటువంటి విషయం. నేను ఒక మహిళలని మీకు గుర్తు రాలేదా? నేనంట ఇక నేను చెప్పలేను కానీ అంత బూతులు వల్గార్తో మీరు పాటలు క్రియేట్ చేసి నాకు ఇష్టం వచ్చినట్లు నన్ను ట్రోల్ చేసిన ఎక్కడ పోయిందమ్మా? ఇక్కడ కూర్చున్నటువంటి రజితమ్మ నేను అడుగుతున్నామ్మా, నాలాంటి మహిళలు మీకు కళ్ళకు కానబడలేదా? ఈ రోజు మంత్రి గారు మాట్లాడిను కాబట్టి మీకు అందరికి అదను దొరికింది కాబట్టి మాట్లాడుతారు. నన్ను ఒక 2 మిలియన్ల వ్యూస్ తీసుకొని వచ్చి దానికి ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేసి దాని కింద పెట్టినటువంటి టీఆర్ఎస్ నాయకులందరూ, టీఆర్ఎస్ కార్యకర్తలందరూ అడ్డమైన చెత్త బూతులు. ఎవ్వరు కూడా మానవత్వం ఉన్నోళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా ఊరుకోరు, జీవ సమాధి అయిపోతారు. ఆ విధంగా నన్ను ట్రోల్ చేస్తారా మీరు? ఏమి నేను ఒక హెలికాప్టర్ లో పోతే వాళ్ళతో కలిసిపోతే అధికారికంగా నన్ను ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్లా మాట్లాడతారా? ఏం మాట్లాడిరమ్మా? ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీరు నా గురించి ఏం మాట్లాడినా మీ బీఆర్ఎస్ వాళ్ళ మీద కేటీఆర్ పర్సనల్ పేజ్ మీద పెట్టినటువంటి విషయం మీరు గుర్తు చేసుకోండి. సుజాత గారు మీ గురించి మాట్లాడటాన్ని ఖచ్చితంగా అందరూ ఖండిస్తారు, ఎవరు కూడా సమర్థించరు. నేను మహిళను కదా, ఈరోజు సమంత ఒక్కటి మీకు మహిళ కనబడింది, కల్వ సుజాత మహిళ కనబడలేదా? నన్ను అసహ్యంగా ట్రోల్ చేసి నాది అసహ్యమైనటువంటి పిక్చర్లు పెట్టి ఫోటోలు పెట్టి ట్రోల్ చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా తల్లి? నేను కూడా ఒక మహిళనని అప్పుడెందుకో ఖండించలేదు, అప్పుడెందుకో మాట్లాడలేదు. నేను నోరు మూసుకున్నా. దీన్ని బహిరంగంగా మళ్ళీ నేను దీన్ని వాదిస్తే అనవసరంగా నేను రచ్చకెక్కిందాన్ని అవుతానని నేను నోరు మూసుకున్నా.
ఎంత గలీజ వ్యవహారం చేసిండ్రో మీ వాళ్ళ మీద, మీ కేసీఆర్ కి కేటీఆర్ కి మీకు వాళ్ళు విడిచిపెట్టేయండి. మీలాంటి మహిళలు మరి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నటువంటి మహిళలు, కల్వ సుజాత కూడా మహిళలే. మంత్రి అయినంత మాత్రానే మహిళ కాదు, సమంత యాక్టర్ అయినంత మాత్రాన మహిళ కాదు. కల్వ సుజాత కూడా ఒక రెప్యుటేషన్. సుజాత గారు ఖచ్చితంగా మీ మీద చేసిన ట్రోల్స్ ని ఖచ్చితంగా ఖండించాలి. అందరూ కూడా దాన్ని ఖండిస్తారు, ఎవరు సమర్థించారు. అయితే ఇందాక మీరు సమంత గారికి క్షమాపణ చెప్తున్నారు, నాగార్జున కాదన్నారు. వాళ్ళ సొంత వాళ్ళ మీద నేను తీసి చూపించాలా? ఎంత అసహ్యంగా నా గురించి చర్చలు చేసిరో వాళ్ళు. ఏమో ఒక హెలికాప్టర్ లో పోతే ఇష్టం వచ్చినట్లనా? అధికారికంగా పోతే తప్పే. ఖచ్చితంగా సుజాత గారు అలాంటి చర్యలు ఖచ్చితంగా ఖండించాలి, దాన్ని ఎవరు సమర్థించరు. టిఆర్ఎస్ అంత వెధవలు మహిళల్ని చులకన చేసి మాట్లాడేటంత వెధవలు ఇంకెవరు భూ ప్రపంచంలో ఉండకపోవచ్చు. ఎంత అసహ్యంగా నన్ను మీరు ట్రీట్ చేశారు, ఎంత అసహ్యంగా చేశారు. సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అనడం ఉద్దేశం కాదు. అక్కడ అధికారిక కార్యక్రమాలకే హెలికాప్టర్ యూజ్ చేసిన మీరు, నియోజకవర్గాలకే హెలికాప్టర్లు పోయిన మీరు, మరి మొన్న ఖమ్మంలో వరదలు వచ్చి ప్రజలంతా ఆర్తనాదాలు పెట్టినప్పుడు ప్రజల ట్రోల్ చేస్తారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. సరే ట్రోల్ చేయండి, మీరు ట్రోల్ చేయండి. కింద ఏ విధంగా ఒక్కరు సరిపోడా, ఈమెకి ఇద్దరిద్దరు కావాలా అని మీరు ట్యాగ్ లైన్ పెట్టి మాట్లాడతారు. ఎక్కడ అమ్మా మీ విచక్షణ? నేను అడుగుతున్నా, మీ దగ్గర చాలా విచక్షణ పార్టీ కదా. మీరు ఉన్న సొంత కార్యక్రమాలకు మీ జల్సాలకు వద్దండి. స్త్రీలను కించపరిచే విషయం మీద నడపండి. అన్ని రాజకీయాలు మీరు రోజు కొట్లాడుకోండి, కానీ స్త్రీలను కించపరిచే, అది సుజాతను కించపరిచినా ఎవరిని కించపరిచినా స్త్రీలను కించపరిచే కల్చర్ గురించి దయచేసి మాట్లాడండి. చర్చని ఎవరు కించపరిచినా అది సుజాతను కించపరచదు, సీతక్కను కించపరచదు. నాకు ఇప్పుడే తెలిసింది. రైట్ సుజాత గారు రాహుల్ గాంధీ గారికి కూడా ట్వీట్ చేశారు. అమలా నాగార్జున గారి భార్య. రాహుల్ దయచేసి మీ నేతల్ని అదుపులో పెట్టుకోండి చెప్పి ఆ కమల మా మీద కూడా చేస్తున్నారు. ఈ కల్చర్ ని మనం డిస్కస్ చేద్దాం. ఒక ఛానల్ స్త్రీలను కించపరిచే డిస్కషన్ ని పెట్టింది కదా, దాన్ని మాట్లాడదాం, రాజకీయాలు చేయొద్దు.